రైతు సోదరులందరికీ నమస్కారములు. అందరికీ వచ్చేసైతే శుభవార్తనైతే చెప్పడం జరిగింది. రైతు భరోసా నిధులు అసలు ఎప్పుడు ప్రారంభమైతే కావడం జరుగుతుంది. రైతు భరోసా నిధులు ఏవైతే ఉన్నాయో ఎకరాకు వచ్చేసి 7,500 రూపాయల చొప్పున అయితే రైతుల ఖాతాలోనైతే డబ్బులు అయితే జమ కావడం జరుగుతున్నాయి అన్నమాట. చాలామంది రైతులకు వచ్చేసి ఏదైతే ఉందో రైతు భరోసా పథకం ఏదైతే ఉందో ఇంకా మరికొన్ని రోజులలో వచ్చేసి ఇంకా 7 రోజులలో వచ్చేసి రైతు భరోసా పథకం అయితే ప్రారంభం అయితే కావడం జరుగుతుంది. ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు, మనకు అఫీషియల్ న్యూస్ అయితే రావడం జరిగిందన్నమాట. ఇక్కడ స్క్రీన్ మీద చూసుకున్నట్టయితే ఏదైతే ఇప్పుడు ఆ విధంగా రైతు భరోసా ఏదైతే పథకాన్ని అయితే త్వరలోనైతే ప్రారంభిస్తున్నట్లయితే గతంలో ఏదైతే రైతు బంధు ఉందో అదే విధంగా వచ్చేసి మనకు రైతు భరోసానైతే మార్చి రైతుల ద్వారానైతే ప్రభుత్వం ఏదైతే ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే వర్షాకాలంలో వచ్చేసి రైతు భరోసానైతే మార్చడం జరిగిందన్నమాట. రైతుల ఖాతాలో ఈ నెల వచ్చేసి 28వ తేదీ లేకపోతే 30వ తేదీలోపు వచ్చేసి రైతు భరోసా నిధులు అయితే ఇంకా 7 రోజులలో వచ్చేసి ప్రారంభం అయితే కావడం జరుగుతున్నాయి అన్నమాట. రైతు భరోసా పథకం ద్వారా రైతులకైతే ఎకరాకు 15,000 రూపాయల పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నారు. ఈ పథకంలో వచ్చేసి మార్గదర్శకాలను నిర్ణయించడానికి మనకు ఏదైతే ఉందో 15,000 రూపాయలు అయితే తీసివేయడం జరిగిందన్నమాట. మనకు ఏదైతే 7,500 రూపాయలు ఉన్నాయో మనకైతే అఫీషియల్గానైతే మనకైతే కన్ఫర్మ్ కూడా చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి రైతు భరోసా నిధులు కూడా ప్రారంభం అయితే కావడం జరుగుతున్నాయి అన్నమాట. రైతులు వచ్చేసి ఎంతో ఆసక్తిగానైతే ఎదురు చూడడం జరుగుతుంది. రైతు భరోసా నిధులు అసలు ఎప్పుడా ప్రారంభం అవుతున్నాయి అనేది చాలామంది అయితే రైతులు అయితే అడగడం జరుగుతున్నాయి అన్నమాట. రైతులైతే చాలానైతే ఎంతో ఆసక్తిగానైతే రైతు బంధు ఏదైతే ఉందో రైతు భరోసా నిధులు కూడా మనకు ఇంకా 7 రోజుల్లో వచ్చేసి ప్రారంభం అయితే కావడం జరుగుతుందన్నమాట. థ్యాంక్ యూ.